మాట్లాడుతుండే కదా, నేను కాదు కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని మాటని శరీరం అంతటిని కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకొని మీరే సమస్త ఘనత మహిమా ప్రభావంలో పొందుకునేట్టుగా వచ్చి ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లో జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకునేటువంటి బిడ్డలుగా మీ ఉండి కృపందించి మీరే మహిమ పొందుకోమని యేసు అతి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి 2024 సంవత్సరపు తొలి వారం నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ధ్యానాలు అనేటువంటి ప్రారంభించబడింది. మీ అందరికీ కూడా తెలిసింది, ప్రారంభించబడింది. అద్భుతమైన రీతిలో దేవుడు ఆది నుంచి కూడా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పటి వరకు గడిచిన శుక్రవారానికి 3 బైబిల్ పాత్రలు అయితే మనం పరిశీలించగలిగాం. భూమి మీద పుట్టిన మొట్టమొదటి నరుడు, రెండవదిగా ఆ నరుడికి పుట్టినటువంటి కలిగినటువంటి భార్య, 2 భార్య భర్తల గురించి మనం పరిశీలన చేసాం. రెండవదిగా శుక్రవారం రోజున ఆ 2 భార్య భర్తలకి కలిగినటువంటి జ్యేష్ఠ కుమారుని గురించి కూడా మనం పరిశీలించగలిగాం. ఆదాము అవ్వ అనేటువంటి వారు భూమి మీద మొట్టమొదటి నరులు, భూమి మీద మొట్టమొదటి దంపతులు. పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఉండిపోరు, కానీ కొంతకాలం అయిన తర్వాత ఎవరిని కంటారు వాళ్ళు? చెప్పండి, పిల్లల్ని కంటారు. చక్కగా 2 భార్య భర్తలు కూడా అన్యోన్యమైనటువంటి జీవితంలో కొనసాగుతూ 2 బిడ్డలకైతే జన్మనిచ్చారు. అందులో మొట్టమొదటి కుమారుడు కయ్యీను అనేటువంటి వాడి గురించి మనం పరిశీలన చేసాం. జ్యేష్ఠ కుమారుడు, వంశోద్ధారకుడు, మొట్టమొదటి కుమారుడు గురించి మనం పరిశీలన అయితే చేసాం. కయ్యను చేసిన పాపం ఏంటి, కయ్యను చేసినటువంటి తప్పేంటి, ఎందుకు కయ్యని జీవితం నశించిపోయింది అనేటువంటి విషయాన్ని గడిచిన శుక్రవారపు ఆరాధనలో మనందరం కూడా పరిశీలించడానికి దేవుడు అద్భుతమైన కృప అందరి పట్ల కూడా అందించడం, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే కయ్యను తర్వాత ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు జీవితం అద్భుతమైన జీవితమే, కానీ ఆ కుమారుడు యొక్క జీవితం మధ్యలో అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక మాట చెప్పాలంటే హేబేలు గురించి అన్నయ్య చేతిలో చనిపోయిన తమ్ముడు అనేటువంటి మాట బాగా వర్తిస్తుంది. అన్నయ్య చేతిలో చనిపోయినటువంటి మరణించినటువంటి తమ్ముడు హేబేలు. ఇంకొక మాట కూడా చక్కగా హేబేలుకి వర్తిస్తుంది, ఏంటంటే అర్ధాయుష్మంతుడిగానే తన జీవితాన్ని ముగించుకున్న భక్తుడు అని అంటాను. అందుకే ఈరోజు మనం పరిశీలించేటువంటి భక్తుని యొక్క పేరు హేబేలు. కయ్యూని యొక్క తమ్ముడు, ఆదాము హవ్వ యొక్క 2వ కుమారుడు. వచ్చే వారంలో కూడా ఇద్దరు ముగ్గురు గురించి పరిశీలన చేద్దాం. తర్వాత వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజున ఆది కాండానికని ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాటని హేబేలుని గురించినైతే నేను చదవగలిగాను, చూడగలిగాను. ఇది నన్ను అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకొని దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్టయితే ఆ చోట హేబేలును గురించినటువంటి ఒక విషయం చక్కగా కనబడతా ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. అక్కడ హేబేలు తప్పు చేసినట్టుగా ఎక్కడ కూడా లేదు, లేకపోతే మరణానికి పాత్రుడై ఉన్న కారణం అనేది కూడా ఏ చోట కూడా లేదు. కానీ హేబేలు చనిపోవడానికి కారణం ఏంటండి, హేబేలు మరణించడానికి గల కారణం ఏంటండి, అంత అర్ధాంతరంగా హేబేలు హత్య చేయబడ్డం వెనకాలన్న కారణం ఏంటండి అని ఆలోచన చేస్తే చాలా కారణాలు శుక్రవారం రోజున మీ అందరికీ కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేశాను. కానీ హేబేలు చేసిన తప్పేమీ కాదు, చక్కగానే జీవించాడు, చక్కగానే బ్రతికాడు. కానీ దేవుడికి తెచ్చే విషయంలో కూడా చాలా చక్కగానే ఆయన ముందుకు కొనసాగాడు. కానీ మరి హేబేలు యొక్క మరణానికి గల కారణం ఏంటంటే నెక్కచ్చైన భక్తి చేశాడు, నశించిపోయాడు అని అంటాను నేను. శ్రేష్టమైనటువంటి భక్తిని ఎప్పుడైతే చేశాడో అపవాది తట్టుకోలేకపోయాడు ఆ వ్యక్తిని చూసి.
ఉండి చెయ్యవలసినటువంటి భక్తిని ఎప్పుడైతే జరిగించడానికి హేబేలు ఇష్టపడ్డాడో అపవాది తట్టుకోలేకపోయాడు అంటాను. హేబేలు చేసిన పొరపాటు ఏమీ కూడా లేదు, హేబేలు చేసిన తప్పు ఏది కూడా లేదు, హేబేలు చెయ్యకున్నటువంటి పాపాలు కూడా ఏమీ కూడా చేయలేదు. కానీ భక్తిని మాత్రం బలంగా చేశాడు. అద్భుతమైన భక్తిని ప్రదర్శించిన కారణాన్ని బట్టి హేబేలు అర్ధాంతరంగా చెప్పండి చనిపోయాడు. నిక్కచ్చైనటువంటి భక్తి చేస్తే అపవాది ఏం చేయలేడో చూడలేడు. అందులో సందేహం అనేది కూడా ఏమీ లేదనే అంటాను. నిక్కచ్చైన భక్తి చేశాడు, అపవాది తట్టుకోలేకపోయాడు అంతే. నిజమే, కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలాగా భక్తి చేయలేరు, వాళ్ళు ఎలాగూ దేవుడి కొరకు బలమైన రీతిలో వాడబడేటువంటి పాత్రలుగా ఉండరు, కానీ వాడబడేటువంటి వ్యక్తులను చూసి ఏడుస్తూ ఉంటారు. అవునంటారే కదంటారా? వాడబడేటువంటి వ్యక్తులను చూసి వీళ్ళ కళ్ళల్లో ఎప్పుడు కూడా నిప్పులు పోసుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎలాగా వాడబడరు, వాడబడట్లేదు కదా ఎందుకు వచ్చిన జీవితం రా బాబు అని చెప్పి పశ్చాత్తాపడి దేవుని కొరకు వాడబడాలనే తృష్ణ ఆసక్తి కలిగి బ్రతకవలసింది పోయి దేవుడి కోసం సరైన రీతిలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను చూసి ఏడ్చేటువంటి వ్యక్తులే చాలామంది కనబడుతూ ఉంటారు. ఈ వ్యక్తి ఎలాగా పాడలేదో పాడే వ్యక్తులను చూసి ఏడుస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఎలాగా ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేసేటువంటి వ్యక్తిని చూసి ఏడుస్తూ ఉంటారు. ఈ వ్యక్తికి ఎలాగా వాక్య జ్ఞానం కానీ, వాక్య విశ్లేషణ కానీ, వాక్య అవగాహన కానీ, వాక్య వివరణ కానీ ఏ కొసెత్తు కూడా చేయలేరు. కానీ అలా బలమైన రీతిలో దేవుడి చేతిలో వాడబడుతున్న వ్యక్తులను చూసి చాలాసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అట్టి వారు అందరూ కూడా అపవాది సంబంధికులే అంటాను నేను. శ్రేష్టమైన భక్తిని జరిగించాడు, ఉన్నట్టుగా జరిగించవలసిన భక్తిని హేబేలు కనుపరిచినటువంటి పాపాన్ని బట్టి హేబేలు అర్ధాంతరంగా చనిపోయాడని అంటాను నేను. శ్రేష్టమైన భక్తి అంటున్నారండి, ఉండవలసిన భక్తి అంటున్నాడండి, చేయవలసినటువంటి భక్తిని చేశాడని అంటున్నారండి. వాస్తవానికి హేబేలు ఉన్న కాలంలో ధర్మశాస్త్రం లేదు కదండి, హేబేలు ఉన్నటువంటి కాలంలో ఆజ్ఞలు ఆచరణలు అనేవి లేవు కదండి, హేబేలు ఉన్నటువంటి కాలంలో దేవుడి యొక్క నియమాలకి లేవు కదండి. మరి ఆ వ్యక్తి ఆ సమయంలో భక్తి చేయడం ఏంటండి? ఎవరు నేర్పించారు ఆ వ్యక్తికి, ఎవరు చెప్పారు ఆ వ్యక్తికి అనే ఆలోచన కూడా ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో ధర్మశాస్త్రం లేదు. సుమారుగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోసే మూలంగా అది రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఆ సమయంలో ధర్మశాస్త్రం లేదు. కానీ మీరు భక్తి ఉందని ఎలా మాట్లాడుతున్నారండి అనే ఆలోచన మీ అందరికి కూడా ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. నేను ఒక మాట అయితే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను. హేబేలు మరణం వెనకాల ఉన్నటువంటి కారణాన్ని కానీ మీరు తెలిస్తే ఆశ్చర్యపడక తప్పదు అంటాను నేను. మనందరికీ తెలిసిన విషయమే, పెద్ద కుమారుడు నుండి కయ్యను పంటని సేద్యపరిచేటువంటి వాడు, వ్యవసాయదారుడు. ఎవరో అన్నయ్య గారు. తమ్ముడు మాత్రం పశువుల కాపరి. చక్కగా పశువులు చూడడంలో ఆయన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బాగానే వెళ్ళిపోతుంది. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి వ్యవసాయం వాళ్ళది అన్నట్టుగా పెద్దన్న ఏమో పంట పొలాలు చూసుకున్నాడు, చిన్న తమ్ముడు మాత్రం పశువులన్నిటినీ కూడా చక్కగా పోషిస్తూ ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఒకానొక సమయంలో కయ్యను దేవుడికి కొంత భాగాన్ని అర్పించాడో, ఆ భాగాన్ని చూసినప్పుడు హేబేలు కూడా దేవునికి కొంత భాగాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు. అయితే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కానీ కయ్యని యొక్క అర్పణ మాత్రం దేవుడు అంగీకరించలేదు. అక్కడ మొదలైంది అసలు సిసలైన పగ. నాదేమో దేవుడు తృణీకరించాడు, నాదేమో దేవుడు విసర్జించాడు, కానీ మా తమ్ముడిచ్చినదన మాత్రం దేవుడు స్వీకరించాడు అనేటువంటి ఒకే ఒక్క కారణం హేబేలుని హతమార్చింది అని అంటాను. కానీ అక్కడ కానీ కయ్యను 2 నిమిషాలు కానీ ఆలోచించుంటుంటే, నాది ఎందుకు దేవుడు తీసుకోలేదు, మా తమ్ముడిది ఎందుకు తీసుకోవలసి వచ్చింది, మా తమ్ముళ్ళు ఉన్న మంచి ఏంటి, నాలో ఉన్న చెడేంటి, మా తమ్ముడు చేసిన నీతేంటి, నేను చెయ్యని నీతేంటి అని చెప్పి కయ్యని కానీ 2 నిమిషాలు కానీ ఆలోచించగలిగి ఉండుంటే ఆ రోజున అక్కడ ఆ మర్డర్ జరగకపోదు. ఆలోచించలేకపోయాడు. క్షణికమైన ఆవేశంతో మా తమ్ముడిది అంగీకరించో, నన్ను విసర్జించో, నన్ను తృణీకరించో, నన్ను ప్రక్కన పెట్టేసావు అనేటువంటి కోపంతో వెంటనే తమ్ముడిని ఏం చేసేసాడు, ఆయన హతమార్చేశాడు. నేను అనుకుంటాను ఎప్పుడో కూడా 2 నిమిషాలు కానీ కయ్యని కానీ ఆలోచించుండుంటే దేవుడిది నాది ఎందుకు కాదన్నాడో, నా తమ్ముడిది ఎందుకు కావాలి అన్నాడో, నాది ఎందుకు నిరాకరించాడు, నా దేవుడిది ఎందుకు అంగీకరించాడు అనే ఆలోచన కయ్యను 2 నిమిషాలు కానీ చేసి ఉండుంటే ఆ రోజునంత భయంకరమైన హత్య జరగపోదును. ఆలోచన చేయలేకపోయాడు. ఆలోచన లేకుండా దేవుడు అంగీకరించాడు, నన్ను ప్రక్కన పెట్టాడనంటే క్షణిక ఆవేశంతో తమ్ముడిని అయితే చంపేశాడు. కానీ
తనలో ఉన్న తప్పిదాన్ని, తనలో ఉన్న పొరపాటుని ఆ వ్యక్తి కనిపెట్టలేకపోవడమే పెద్ద నష్టానికి దారి తీసిందంటాను. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనం కూడా చాలాసార్లు ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే వెంటనే దేవుడు ఏంటంటే అలా వదిలేశాడు, దేవుడు ఏంటంటే ఇలా చేశాడు, నన్నే ఎందుకండి దేవుడు ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడండి, నా మీదకి ఇన్ని శోధనలు ఎందుకు దేవుడు ప్రయోగిస్తున్నాడండి, జీవితంలో ఎప్పుడూ కూడా జరగనంత నష్టం నాకే ఎందుకు జరుగుతుందండి, అదేంటండి దేవుడు నా పట్ల అలాగా చూసి చూన్నట్టుగా వ్యవహరిస్తున్నాడండి అని చెప్పి మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా వెంటనే దేవుడు వదిలేసాడండి, దేవుడు చూడట్లేదటండి, నాకే ఎందుకు వచ్చిందని అన్నావు. కానీ అలా రావడానికి గల కారణం నీలో ఏమన్నా పొరపాటులు ఉన్నాయని మాత్రం ఎవరో పరిశీలించరు. వెంటనే దేవుడి మీద పడిపోతారు. దేవుడు ఎందుకు వదిలేశాడు, దేవుడు నన్నే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు నన్నే ఎందుకు శోధిస్తున్నాడు, నాకే ఇన్ని సమస్యలు ఎందుకు రావాలి, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు రావాలి, దేవుడు పట్టించుకోడేటి, దేవుడు చూడేటి, దేవుడు చూసి చూన్నట్టుగా వదిలేస్తాడండి అని చెప్పి ఏ సమస్య వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే మనం ఎవరిని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏమయ్యా నీకు కనబడట్లేదా, ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఎంత కన్నీరు విడుస్తున్నావు, ఎంత దుఃఖపడుతున్నావు, చూసి చూన్నట్టు ఉంటావేటి ప్రభువా, ఇన్ని కష్టాలు వస్తున్నా సరే ఏం సమాధానం చెప్పవేటయ్యా అని చెప్పి దేవుడిని ఆ నష్టం వెనకాల దేవుడిని వేలెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన జీవితంలోకి వచ్చిన సమస్య కలిగిన కారణాలు మనలో ఏమైనా ఉన్నాయా అనే పరిశీలన మాత్రం చెప్పండి చేయలేకపోతున్నాం. కయ్యను ఆ పొరపాటే చేశాడు, తమ్ముడిని చంపేశాడు. కానీ తమ్ముడిని ఎందుకు చంపవలసి వచ్చిందంటే దేవుడు అంగీకరించాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు అంగీకరించాడు, నన్ను ఎందుకు అంగీకరించలేదని చెప్పి 2 నిమిషాలు కానీ ప్రశ్నించుకొని ఉంటే ఏ వేళ రోజున చనిపోకపోతును. ప్రశ్నించుకుంటున్నావు ఈరోజు నువ్వు. ఈరోజు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, రాకూడనటువంటి సమస్యలు నీ జీవితంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఇలాగ అవ్వాలి, నేనే ఎందుకు ఇన్ని బాధలు పడాలి, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అంటున్నావు. కానీ అసలు సమస్య కలిగినటువంటి సమస్యలు గల కారణం నీలోనే ఏమైనా ఉన్నాయేమో అని పరిశీలన మాత్రం చాలాసార్లు ఏం చేయలేకపోతున్నావు, పరిశీలించలేకపోతున్నావు. వెంటనే దేవుని అనేస్తుంటారు కొంతమంది, దేవా నువ్వేం చేయట్లేదు, నువ్వేం పట్టించుకోవట్లేదు, చూసి చూనట్టు వదిలేస్తున్నావు, నా జీవితం అంతా కూడా నష్టపోయింది, ఏంటయ్యా అని చెప్పి దేవుని ప్రశ్నిస్తున్నావు. 2 నిమిషాలను ఒకసారి ప్రశ్నించుకో, ఆ కారణం ఏంటో నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఆ సమస్య వెనుకున్న కారణం ఎవరి తప్పు వల్ల, ఎవరి అజ్ఞానమును బట్టి, ఎవరి అవిధేయతను బట్టి ఈరోజు ఆ కష్టం వచ్చింది అనేటువంటి ఆలోచనలోకి నువ్వు రావాలంటే నువ్వు ప్రశ్నించుకోగలగాలి. నాకే ఎందుకు నేనెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాను అనుకోకండి. అనుకోవడంతో పాటుగా నువ్వు ప్రశ్నించుకోవడానికి ప్రయత్నించండి. కయ్యను చెయ్యలేకపోయాడు ఆ పని, వెంటనే దేవుడి మీద వేసేసాడంతే. ఆ నింద వెంటనే దేవుడి మీద వేసేసాడంతే. వెంటనే ఇంకో రకంగా మాట్లాడే ప్రయత్నం ఏదో చేశాడు. కానీ అసలు ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు, నాలో ఏమన్నా పొరపాటులు ఉన్నాయా అని పరిశీలించుకుని ఉంటే రెండోసారి ఖచ్చితంగా కయ్యను అర్పణ కూడా దేవుడు అంగీకరిందును. అవునంటారా కాదంటారండి? అనమంటే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నాకే ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎన్ని సమస్యలు వస్తున్నాయి, నన్నే ఎందుకు దేవుడు ఎన్ని శోధనలో, సాతానుగా నన్నే ఎన్నిసార్లు ఎందుకు ఇబ్బంది, సాతానే మనల్ని అన్నిసార్లు చేస్తున్నాడు మన భక్తి పరులు అని. మన బతుకోడు తిరంగా ఉండదు. కానీ దేవుడు సాతాను శోధించేంత గొప్పలు అయితే మనం కాదు. నువ్వు ప్రశ్నించుకో. నీ సమస్యను వెనకాల కారణాలు నీలోనే ఉన్నాయేమో, నీ ఇబ్బందుల వెనకాల గల కారణాలు నీ బుద్ధిలోనే ఉన్నాయేమో, నీ మనసు సరైంది కాదు కనుక కాబట్టి, నీ నడవడికి సరైంది కాదు కాబట్టి, అజ్ఞానముతో బుద్ధిహీనతతో చేసినటువంటి పనులు అనేటువంటి కారణాలను బట్టి చాలాసార్లు తీవ్రమైనటువంటి నష్టాల్లో నువ్వు పడిపోతున్నావేమో అన్న పరిశీలన నువ్వు చేసుకోగలిగిన వ్యక్తివి అయితే ఖచ్చితంగా రెండోసారి పొరపాటు చేయడానికి ప్రయత్నించు. అంతేగాని కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది అన్న వెంటనే దేవుడి మీద పడిపోకండి. పరిశీలించుకోవడం మొదలు పెట్టండి. కయ్యను పరిశీలించుకోలేకపోయాడు. దేవుడు నన్ను ఎందుకు కాదంటున్నాడు, నా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు, ఎంత కన్నీరు విడిచిన, ఎంత ఉపవాసం చేసిన నా దేవుడు నాకు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగే ముందు నీలోనే ఏదన్నా పొరపాటు ఉందా అని ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దాన్ని తగిన జవాబును కూడా మన దేవుడు అందించి తీరతాడో.
అంతేగాని ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని నెలలు ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు విడిచినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు నా ప్రార్థనను ఆలకించట్లేదని అనకండి. నా ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వట్లేదని అనకండి. నీలోనే ఉన్న పొరపాట్లే చాలాసార్లు ప్రార్థన ఆటంకపరిచే రీతిలో ఉన్నాయేమో. జవాబు ఇవ్వకుండా దేవుని దూరపరిచేటువంటి రీతిలో నీ జీవితంలో కొన్ని లక్షణాలు కనబడుతున్నాయేమో. ఆ లక్షణాలని, ఆ పొరపాట్లను కనిపెట్టుకోవడానికి ప్రయత్నించే. అంతేగాని నాకేందుకు అని అనకండి. అంత సీనే లేదు. దేవుడు సౌమ్యమైనటువంటి కృపామయుడే తప్ప, దయామయుడే తప్ప, క్షమించగలిగేటువంటి దీర్ఘశాంతుడే తప్ప, అతమాట్లు శోధించాలి, కష్టాలు పెట్టాలని ఎవడో ఈ దేవుడు అసలు అనుకోడు. మనం వేసుకుంటాం దేవుడు నన్నే అని చెప్పి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నేను సుమారుగా ఒక 10 years క్రితం అనుకుంటాను, నాకు తెలిసి 10 years క్రితమే ఉండొచ్చు, 10-12 years క్రితం. నా జీవితంలో నా మీద కత్తి ఎప్పుడు పడలేదు. ఒకే ఒకసారి పడింది, ఒకే ఒకసారి. ఎప్పుడు పడలేదు. కత్తి అంటే ఈ కత్తి అనుకోకండి, సర్జరికల్ బ్లేడ్. ఈ కత్తి పడిపోయిందేమో, ఆ కత్తి లేదు, వేరే విషయం. ఆటల గురించి మాట్లాడలేదు. 24 గంటల నొప్పి వచ్చింది ఒకసారి నాకు. దెబ్బకి మారు మనసు వచ్చేసింది. ఆ నిప్పుతో సగం వచ్చేసిందిలే, తర్వాత మిగతాది వచ్చింది అనుకోండి. అసలు దెబ్బ అదే నన్ను మార్చడానికి అది ఉపయోగపడింది అంటాను. 24 hours నొప్పి వచ్చింది. 24 hours నొప్పి వచ్చిన తర్వాత 24 గంటల లోపు కానీ అది కానీ కట్ చేసి ఆపరేషన్ చేయకపోతే 24 గంటల తర్వాత చచ్చిపోతారంట. కానీ దేవుడు 48 గంటల బాధను భరించడానికి అలా ఇంట్లో పెట్టేసాడు. నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను నిజంగా. 24 గంటల నొప్పి అంటే అది మామూలుగా ఉండదు. నొప్పి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బాధ భరించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది నొప్పి. 24 గంటలు కాదు, 48 గంటలు ఇంట్లోనే ఉంచాడు దేవుడు. బాధను అనుభవించేట్టుగా చేశాడు. మామూలు నొప్పి అన్నట్టుగా ఫ్రెండ్స్తో ట్యాబ్లెట్లు వేసి తెప్పించుకుని వేసుకునేవాడిని. తగ్గేది కాదు. తగ్గకపోతే ఇది తేడాగా ఉందని చెప్పి 48వ గంట హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులను చేస్తాను. నాయనే నువ్వు చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నావు, నువ్వు అయిపోతుంది, పేలిపోతున్నారు, అయ్యబాబు అనేటాడు. వెంటనే గిడ్డ అంతా కూడా సెట్ చేసేసి కిసకస మొత్తం కూసేసారు. ఏదో చాలా ఇబ్బంది పడ్డారు. లేడీస్ నర్సులు చేశారు. ఆ ఆపరేషన్ అంతా కూడా షేవ్ చేస్తారు. హెయిర్ ఉండకూడదు ఈ భాగంలో, ఉదర భాగంలో, పొట్ట భాగంలో హెయిర్ ఉంటే మళ్ళీ ఆపరేషన్లో ఇబ్బంది అవుద్దని. తెలదా మీకు? సిగ్గుపడ్డాను కొంచెంసేపు, తప్పదు ఇంకా. మీకు లేదు నాకెందుకు అన్నట్టు చూశాను. కొంచెంసేపు చేసేసారు. ఆపరేషన్ పరా అని శబ్దం కూడా బాగా వినపడుతుంది. మొత్తు అయితే ఉంది కానీ శబ్దం బాగా వినపడింది నాకు. కిందకి దింపేశారు. అంతా అయిపోయిన తర్వాత ఆ మొత్తులోంచి లెగిసిన తర్వాత ఉందండి అసలు సిసలైన చెప్పండి నొప్పి. ఎందుకంటే ఒక్కసారి లెగిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మరొక రకంగా ఉంది. యూరినేషన్కి వెళ్ళడానికి ఉండదు, పైపు పెట్టేస్తారు. ఆ పైపు తీసేటప్పుడు ఏడ్చాను, గోల పెట్టేశాను. చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ పైపు లాగుతున్నప్పుడు లోపలికి పెడతారు. ఆ పైపు అది అంటుకుపోయి ఉంటుంది. 3-4 daysలో స్కిన్కి, ఆ మజిల్కి, మాంసానికి లాగుతూ ఉంటే నరకం అనిపించాను. చాలా ఏడ్చాను. జీవితంలో అంతగా ఎప్పుడు నేను ఏడ్చున్నాను. అప్పుడు దేవుడు నన్ను ఎంత కష్టం వచ్చింది, ఎంత సమస్య వచ్చింది జీవితంలో, నేను అంత పెద్ద తప్పులు ఏం చేశాను, అంత పెద్ద పాపాలు ఏం చేసేసాను, నేను ఏమి చేశానని చెప్పి ఎంతకైనా బాధ పెడుతున్నావు అన్నట్టుగా నా మనసులో నేను దేవుణ్ణి తిట్టుకున్నాను చాలాసేపు. నాకెందుకు వచ్చింది? బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చిన్న చిన్న వ్యసనాలు అయితే ఉన్నాయి కానీ పెద్ద ఘోరమైన పాపాలు అయితే నేను ఏం చేయలేదు కదయ్యా. మరి నన్నే ఎందుకు ఎంత ఇబ్బంది పెట్టావు, నాకే ఎందుకు ఈ బాధ? అందులో సేవకుడు మనవాడు, నేను పాస్టర్ గారు, మా తాతయ్య గారు, అయినా సరే నన్ను ఎంత బాధ పెడుతున్నా పెట్టిన ఆయన అని చెప్పి అడిగితే, ఆయన ఈ రోజున ఆపరేషన్ అవ్వడానికి కారణం నేనా? అంత బాధపడ్డానికి కారణం నేనా? లేకపోతే 4 రోజుల నుంచి తిండి తిప్ప లేకుండా మందు తాగుతూ కూర్చున్నా నువ్వా అని ఎప్పుడైతే హృదయంలో ఒక ప్రేరణ నాకు కలిగిందో బాగా అర్థమైంది. ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యం ఆ రోజు నాకు బాగా అర్థమయ్యేలా చేశాడు దేవుడు మాట్లాడాడు. ఆ రోజునే 4 రోజుల నుంచి తిండి తిప్పలో మానేసి ఇంక ఒకే పనిలో కూర్చున్నాను నేను. ఆ పనిలో కూర్చోవడం వల్ల వచ్చేసింది. ఇప్పుడు ఆ పొరపాటు నాది అని నేను కనిపెట్టుకోకపోగా నేను ఎవరిని ప్రశ్నించాను? దేవా నాకు ఇంత ఇబ్బంది తెచ్చేవేటయ్యా, నేను నిన్న ప్రార్థన చేయడం మానేసినా, బైబిల్ చదవడం మానేసినా, నేను అంత ఘోరమైన పాపాలు ఏమైనా చేశానని చెప్పి దేవుని ప్రశ్నించాను. కానీ దేవుడు నన్ను ప్రశ్నించాను. నీ పొరపాటే నిన్ను నష్టపరిచింది. ఈ రోజున అదే పరిస్థితులు కయ్యను జీవితంలో కూడా వచ్చింది. కయ్యను గమనించుకోలేకపోయాడు. కయ్యను నా పొరపాటు ఏంటని చెప్పి పరిశీలించుకోలేకపోయాడు.
ఎంతగా ప్రార్థిస్తున్నాను, ఎంతగా సమర్పిస్తున్నాను, ఎంతగా అర్పణలు దేవుడికి తెచ్చిపెడుతున్నాను, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను కొనసాగిస్తున్న ఏ అర్పణని కూడా నా దేవుడు మాత్రం అంగీకరించట్లేదు. ఇన్ని సంవత్సరాలను తెస్తున్నాను, అన్ని సంవత్సరాల నుంచి తెచ్చిన అర్పణలన్నీ మా తమ్ముడి అంగీకరిస్తున్నాడు, కానీ నాయ మాత్రం అంగీకరించట్లేదని చెప్పి అనుకుని బాధపడి కోపంతో ఆ తమ్ముడిని చంపేశాడు. కానీ ఎందుకు నా అర్పణను అంగీకరించలేదనే ప్రశ్న కానీ వేసుకుంటుంటే ఖచ్చితంగా కయ్యను చాలా అద్భుతమైన రీతిలో దేవుడి చేతిలో వాడబడదు. కానీ ప్రశ్నించుకోలేకపోయాడు ఆ వ్యక్తి. ఇద్దరు కూడా కయ్యను హేబేలు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళేనండి, ఒకే బ్లడ్ లైన్, ఒకే గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే డిఎన్ఏ, ఒకే జీను. మళ్ళీ జీన్లో కూడా తేడా ఏం లేదు, జీన్లో కూడా తేడా ఏం లేదు. తర్వాత జీన్స్ మారిపోయినాయి, కానీ ప్యూర్గా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు ఇద్దరే. తర్వాత జీన్లు మారిపోయినాయి, చేతి నుంచి హామ నుంచి ఇవన్నీ మారిపోయినాయి. అన్నీ కూడా అక్కడ వేరే వాళ్ళు వచ్చేసారు. కానీ ఇక్కడ అలా కాదు, ప్యూర్ బ్లడ్ లైన్, అది ప్యూర్ జీన్, అది ప్యూర్ డిఎన్ఏ. ఆదాము హవ్వకి చక్కగా పుట్టిన ఇద్దరే, కానీ ఒకడేమో చెడ్డవాడిగా మారిపోయాడు, ఒకవాడు మాత్రం మంచివాడిగా మారిపోయాడు. ఇప్పుడు చెడ్డగా వాడిగా మారిపోవడానికి గల కారణం తల్లి ఏమన్నా పెంచిన కారణం అంటారా? లేదంటే మంచివాడిగా ఉన్నటువంటి హేబేలు యొక్క జీవిత కారణాన్ని తండ్రి యొక్క మంచి పెంపకం అంటారా? కాదు. తల్లి బాగా పెంచలేదనో, తండ్రి బాగా చూడలేదనో కారణాన్ని బట్టి ఒకడు మంచిగానో ఒకడు చెడ్డగానో అవ్వలేదు. మంచిగా బతకాలన్నా చెడ్డగా అవ్వాలన్నా అది మన చేతిలో ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించుకునేది పాపం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ పోలికలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క బుద్ధులు వస్తే ఉండొచ్చు తప్ప ఒక తండ్రి నుంచి ఒక తల్లి నుంచి పుట్టినటువంటి వ్యక్తులు చెడ్డవాళ్ళుగా అవ్వాలన్నా మంచి వాళ్ళగా బతకాలన్నా సరే అది ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? తల్లిదండ్రుల చేతిలో కాదు, మన చేతిలోనే ఉంటుంది. ఒకటి మంచోడు, ఒకటి చెడ్డాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒకసారి చెప్పాను ఈ మాట చెప్పాను, ఇంకా మీకు బాగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. తర్వాత ముందుకు వెళ్ళిపోతాను. నేను షార్ట్గానే ఉంటుంది మెసేజ్, గంటకు మించి అయితే ఉండదు, ఆల్రెడీ చెప్పేశాను నేను. మీతో పాటుగా బయట చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ లాంగ్ మెసేజ్లు అయితే కొంచెం ఇబ్బంది అవుతున్నట్టుగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కాబట్టి చెప్తాను. ఒకటి మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒక వ్యక్తి భయంకరమైన తాగుబోతు. ఎంత తాగుబోతు అంటే ఆయన తాగి భార్యను కొట్టడం, పిల్లల్ని పట్టించుకోలేనంతగా తాగేవాడు ఆ వ్యక్తి. భయంకరమైన తాగుబోతు, అంతకు మించిన తాగుబోతు ఆ ఊర్లో ఇంకెవరు ఉండరేమో, అంత తాగేసేవాడు. ఆ తాగేసేటువంటి వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఏమో లాయర్ అయ్యాడు, ఒక కొడుకు మాత్రం తాగుబోతు అయిపోయాడు. తాగుబోతు అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ లాయర్ అయినటువంటి కొడుకు దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారంట, నువ్వు లాయర్ అవ్వడానికి గల కారణం ఏంటి? మీ నాన్నగారు త్రాగుబోతు కదా, మీరు నాన్నగారు త్రాగుబోతు అయినప్పుడు నువ్వు లాయర్ అలాగే అయ్యావంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారిని చిన్నతనం నుంచి కూడా ఎదిగే క్రమంలో నేను చూస్తూ పెరిగాను, మా నాన్నగారులా మాత్రం అవ్వకూడదనే ఉద్దేశంతో నా పాపాన్ని జయించిన లాయర్గా మారినేమో ఒక కొడుకు అన్నాడంట. ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే మీ నాన్న త్రాగాడు, నువ్వు కూడా తాగిపోతాడు అయిపోయేట్రా అంటే ఆ వ్యక్తి అన్నమాట తెలుసా, మా నాన్న చూస్తా పెరిగాను, మా నాన్నలాగే నేను కూడా అయిపోయాను. ఇప్పుడు తప్పు ఎవరిదే? నాన్న తప్ప? ఎవరు తప్పు? జీవించినటువంటి మనిషి యొక్క ఆలోచన తప్ప అంటారు. ఏ తల్లి ఏ తండ్రి కూడా చెడ్డవాడు అయిపోవాలని పెంచరండి. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు పాడైపోవాలని ఎవరో కూడా పెంచరు. కానీ చాలామంది అంటూ ఉంటారు, తల్లి పెంపకం కానీ సరైనదైతే పిల్లలు ఎందుకు ఎలాగవుతారు? తండ్రి కానీ బాగా చూసుకుని ఉంటే పిల్లోడు ఎలాగెందుకు దారి తప్పిపోతాడో? తల్లి ఎప్పుడూ కూడా పట్టించుకునేది కాదు, తల్లి దగ్గర పెట్టుకుని కూర్చుని చేసింది పిల్లలు దారి తప్పారు. ఈరోజు పిల్లలు దారి తప్పుకోవడానికి గల కారణం తల్లి అండి. ఈరోజు పిల్లలు దారి తప్పుకోవడానికి కారణం తండ్రి అండి. వాళ్ళ పెంపకం సరైనదైతే పిల్లలు దారి ఎందుకు తప్పిపోతారని చెప్పి ఈ పిల్లలు ఏదో పాడైపోతే ఆ నిందంతా కూడా ఎవరి మీదకి వేస్తుంటారు? కొంతమంది తల్లిదండ్రుల మీదకి వేస్తూ ఉంటారు. కొంతమంది మేనమామ పోలికలు వచ్చినాయండి, మేనమామలే రాకపోతే ఇంకెవరు వస్తారండి? మేనమామి వేసుకుని వచ్చేసాడా, నువ్వు చూసావా? కొంతమంది అందరు ఇలాగే అంటారని అనకపోవచ్చు, కానీ మంచివాడిగా ఉన్నవాడిని బట్టి వెనక వాళ్ళని గుర్తిస్తుందో లేదో నాకు లోకం తెలియదు. కానీ ఒక వ్యక్తి చెడ్డవాడిగా మారిపోతే మాత్రం ఆ వ్యక్తిని నిందించడం కంటే ముందుగా వెనకాల ఉండేటువంటి వారిని నిందించడానికి లోకం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా పిల్లలు పాడైపోవాలని కోరుకోరు. ఏ మేనమావైనా మేనత్తైనా సరే మాలాగా అవ్వకూడదని ఎవరన్నా అనుకుంటారు. కానీ లోకం అంటూ ఉంటుంది,
తల్లి పాడు చేసిందండి, తండ్రి పాడు చేశారండి, వీళ్ళు గారాలు పాడు చేసేయండి, స్నేహితులు పాడు చేసేయండి, జట్లు పాడు చేసేయండి, ఫ్రెండ్స్ పాడు చేశారని అంటూ ఉంటారు. కానీ ఏ ఫ్రెండ్ ఎవరిని పాడు చేయరండి. ఎవడో ఎవరిని పాడు చేయక్కర్లేదు, పాడు చేయరు కూడా. అది మనలో ఉండాలి. పాడు చేస్తే నువ్వు పాడైపోవడం ఏంటి? నాకు తెలియకడుతున్న చాలా చోట్ల నేను విన్నాను. చాలా అది నేను ఎప్పుడూ కూడా కొట్టేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ జట్టును బట్టి పాడైపోయాడండి. ఫ్రెండ్సే పాడు చేస్తారండి, ఫ్రెండ్సే పాడు. ఎవరిని ఎవరో కూడా పాడు చేయక్కర్లేదు. మనం బుద్ధి కరెక్ట్గా ఉంటే ఎవరో పాడు చేయడు, ఎవరో పాడు చేయరు మనల్ని. ఫ్రెండ్స్ మీదకి వెళ్ళిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు, ఆడుతూ తిరుగుతారు. వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తా ఉంది, చెడు సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది, కానీ నువ్వు కరెక్ట్గా ఉంటే చెరపదు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల మధ్యనే బ్రతికాడు. పాపం చేశాడా? ఆయన కరెక్ట్గా ఉన్నాడు. చాలామంది అంటారు తల్లి సరైనది అయితే పిల్లల ఎందుకు అవుద్ది? బాబుగాడు పెంపకం సరిగ్గా లేదు కాబట్టి పిల్లలు కూడా అలాగే తగలడ్డారు. వెనకాల వాళ్ళు అన్నీ కూడా వేసుకొచ్చేసారండి. అందుకే ఈ రోజున పిల్లలు అందరూ కూడా ఇలాగైపోయారని అంటూ ఉంటారు. కానీ ఏ పెద్దవారు కూడా, ఏ కుటుంబంలో పెద్దవారు కూడా బిడ్డల పాలైపోవాలని ఎవరు కోరుకోరో. అందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ ఒక వ్యక్తి బాగోకపోతే మాత్రం లోకం అనే మాట వెనకాల మీద పడిపోతూ ఉంటారు. ఇప్పుడు కయ్యను తప్పు చేసాడు అన్నటువంటి కారణాన్ని బట్టి తండ్రిని అనగలమమ్మా, తల్లిగారిని అనగలం అంటారా? అడుగుతున్నాను నేను. ఎవరిని అనకండి అలాగా. పిల్లల్ని చేసిన తప్పుల్ని తల్లిదండ్రుల మీదకి మోపకండి. పిల్లలు దారి తప్పారంటే వాళ్ళ యొక్క అజ్ఞానం, వాళ్ళ యొక్క ఆ బుద్ధిహీనత, వాళ్ళ యొక్క అజాగ్రత్త, వాళ్ళ యొక్క జ్ఞానహీనమైనటువంటి పనులు బట్టి ఆ పాపంలో పడిపోతారు తప్ప వెంటనే తల్లిదండ్రులేనండి, తల్లిదండ్రుల పెంపకం బాగాలేదండి, మేనమామ వేసుకొచ్చేసారండి అలాగ అంటున్నప్పుడు మాట చెప్తున్నాను చూడండి. నిజంగా వాళ్ళకి మేనమామలో మేనత్తలో వెనకాల వాళ్ళకైనా బ్రతుకుంటే ఆ మాటలు విన్న వ్యక్తి మాత్రం పడే క్షోభ వివరించలేదంటాను నేను. అనకండి వెంటనే మేనమామలు వచ్చినాయి, అమ్మబాబులు వచ్చినాయి, బాబుగాడు తాగుతారు కదా, బాబు కంటే పెద్ద తాగుబోతు అయిపోయాడు, ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా అనకండి. ఆ వ్యక్తికైనా బ్రతుకుంటే, తండ్రిలో మేనమామ బతుకుంటే ఆ మాట వింటే చాలా క్షోభ అనుభవిస్తారు. నేను చూసాను మా మామయ్యల జీవితంలో అలాగే. ఇదేట్రా మేమైనా సరే పాడైపోయి ఈడన్నా బాగుంటుందంటే ఈడు కూడా అలాగైపోతాడు, అందరూ మమ్మల్ని అంటున్నారా బాబు, మమ్మల్ని అంటున్నారా బాబు అని చెప్పి ఏడిసివారంటే మా అమ్మగారి దగ్గర ఇద్దరని. చిన్నమావిలో తప్పేమీ లేదు, పెద్దమావి అయినా చిన్న చిన్న వ్యసనాలు, త్రాగుడు అనే వ్యసనం తప్ప చిన్నమావిలో అయితే అసలు ఏ తప్పు కూడా కనబడింది కదా. వెంటనే లోకం మాత్రం ఏమనేది మేనమావలో 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 మేనమావలు ఏమన్నా పాడు చేస్తారా? కన్నా తల్లిదండ్రులు ఏమన్నా పాడు చేస్తారండి? ఒకటే చెప్తున్నాను చూడండి, ఏ బిడ్డ పాడైపోవాలన్నా సరే ఆ బిడ్డ పాడైపోవడానికి గల కారణం ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది. ఎవరు ఎవరిని పాడు చేయరు. మనం కరెక్ట్గా ఉంటే ఎవడ పాడు చేయగలడు మనల్ని? సజ్జీగౌడ అన్నాడు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడు అని పాడు చేయలేదే. మొన్న అన్నాడు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నాడు, తాగుబోతుల మధ్యనే బతుకుతున్నాడు, ఆడు పాడవలేదే. అంతేనా? పాడు చేశారండి. వెనకాలలో వచ్చేసినాయండి, వెనకాలలో పోలికలండి, వెనకాలలో ఎన్ని బుద్ధులు వచ్చేసినాయండి, వెనకాలలో పద్ధతులు అన్నీ వచ్చేసినాయి అంటారు. ఒక మాట చెప్తున్నాను, పొరపాటును కూడా ఇప్పుడు మాట అనకండి. మన పిల్లలు కరెక్ట్గా ఉన్నారు లేదా మనం చూసుకోండి. అంతేగాని ఆడు జట్టు పట్టిన తర్వాత అలాగైపోయింది, ఆ పిల్లతో మాట్లాడటం మొదలెట్టిన తర్వాత అలాగైపోయింది, ఆడితో వెళ్ళడం తర్వాత ఎలాగైపోయింది. అసలు మన పిల్లలోనే ఉంటుంది, అదంతా మన చేతిలోనే ఉంటుంది. మంచిగా బతకాలన్నా చెడ్డగా బతకాలంటే టాపిక్ అయితే ఇది కాదు. కానీ వాస్తవానికి హత్య వెనకాల ఉన్న కారణాలు ఏంటి? హేబేలు చనిపోబడ్డాడు, మరణించాడు, అన్నగారు చంపేశారు. ఎందుకొరకు హేబేలు మరణించవలసి వచ్చింది? హేబేలు చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే హేబేలు యొక్క భక్తి ఏ కారణాన్ని బట్టి అన్నయ్యకి నచ్చలేదో? ఈ రోజున హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు, కయ్యను అన్న యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనేది రెండు విషయాలు అయితే నేను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. హేబేలు యొక్క అర్పణ అంగీకరించిన దేవుడే అన్నయ్య యొక్క అర్పణను ఎందుకు అంగీకరించలేదు అనే ఆలోచన కానీ మనం చేస్తే, మొట్టమొదటిగా హేబేలు అర్పణను అంగీకరించడానికి గల కారణం, హేబేలు ఇచ్చింది శ్రేష్టమైనది. ఈయన కొంచెం ఇచ్చాడు, ఆయన కొంచెం ఇచ్చాడు, అన్నగారు కొంచెం ఇచ్చాడు కాబట్టి కొంచెం నేను ఎక్కువ ఇద్దామని చెప్పి ఎక్కువ కూడా ఏమీ ఆ తమ్ముడు గారు ఏం తెచ్చిపెట్టలేదు. వాడు ఎంత ఇచ్చాడో వీడు కూడా ఎంత ఇచ్చాడు, కానీ ఇచ్చింది మాత్రం శ్రేష్టమైనది ఇచ్చాడు. కనబడ్డది లేదా తర్వాత వచనంలో? శ్రేష్టమైనది ఇచ్చాడు. శ్రేష్టమైన దాన్ని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఓ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత ఇచ్చామన్నది కాదు,
ఎలా ఇచ్చామన్నది కావాలి దేవుడికి. ఏ హృదయంతో ఇచ్చామన్నది కావాలి దేవుడికి. కయ్యను ఇచ్చాడు కానీ ముఖస్థుతి కొరకు, లేదంటే ఇంకా ముఖవాటంతో, లేకపోతే ఇంకేదో రకంగా ఇచ్చేసాడు అంతే. బాగోదన్నట్టుగా ఇచ్చాడు. ఇవ్వకపోతే దేవుడు ఏడుస్తాడు అన్నట్టుగా ఇచ్చాడు. ఇవ్వకపోతే దేవుడు ఏమన్నా అంటాడేమో అన్నట్టుగా ఇచ్చాడు. కానీ హేబేలు ఇచ్చినది కొంతైనా సరే శ్రేష్టమైనది ఇచ్చాడు. శ్రేష్టమైనది ఇచ్చాడు. కయ్యను ఎక్కడ తప్పిపోయాడు తెలుసా? శ్రేష్టమైన దాన్ని ఇవ్వలేకపోయాడు. తమ్ముడు ఇచ్చినట్టుగా అన్నగారు ఇవ్వలేకపోయారు. కానీ అందరికంటే ముందుగా ఇచ్చింది అన్నయ్యే. అన్నయ్యని చూసి తమ్ముడు గారు కాపీ కొట్టారు. కానీ అన్నయ్య ఇచ్చిన దానికి తమ్ముడు ఇచ్చిన దానికి తేడా ఏంటంటే ఇద్దరూ కొంచెం ఇచ్చారు. కానీ ఇద్దరిలో ఒకడు మాత్రం ఇచ్చేది కొంతైనా హృదయపూర్వకంగా ఇచ్చాడు, మనస్ఫూర్తిగా ఇచ్చాడు. దేవుడు ఏమనుకుంటాడో, ఇవ్వకపోతే ఏమంటాడో అనే భావనతో ఇస్తే ఇచ్చేది ఎప్పుడు కూడా ఏదో ఇచ్చేమలే అన్నట్టుగా ఉంటుంది. ముఖవాటం కొరకు ఇచ్చేట్టుగానే ఉంటారు కొంతమంది. పొరపాటున కూడా పని ఎప్పుడు కూడా చేయకండి. ముఖవాటం కొరకు ఇచ్చేటువంటిది ₹1,00,00,000 సరే కనుసైగ మేరన కూడా దేవుడికి అది కనబడదు. హృదయపూర్వకంగా ఇచ్చే శ్రేష్టార్పణ మాత్రమే నా దేవుడు అంగీకరిస్తాడు. ఎంత ఇచ్చాము అన్నది కాదు, ఎలా ఇచ్చాము, ఏ హృదయంతో ఇచ్చాము అన్నది కావాలి. కొంచెమే తెచ్చాడంట కయ్యని గారు. మరి ఆయనకి మరి ఈయనకంటే ఎక్కువ ఆస్తిపరుడే ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ఇచ్చే మనసు లేదు ఈయనకి. ఇవ్వాలన్న ఆలోచన, ఏదో ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. కానీ హేబేలు ఇచ్చింది తక్కువే, కానీ మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఇచ్చేది కూడా క్రొవ్విన వాటిని అని ఉంది అక్కడ. ఎండిపోయిందని, బక్కపిక్కి చిక్కుపోయిందని, ఇంకెందుకు పని చేయిందని, బాగా ఈనేసి పిల్లలు ఈనేసి ఎందుకు పనికి రాకుండా పక్కకి వెళ్ళిపోయిందని, అణుగు కూడి పెట్టనే తేలదు అక్కడ. పువ్వు పట్టిన దాన్ని తెచ్చాడు. కొంతమంది అంటారు ఇంకెందుకు పని చేయవు, ఎందుకు ఉపయోగపడవు, ఎవరికి కూడా వీటి వల్ల వచ్చే లాభం లేదు అన్నయ్యని దేవుడికి ఇస్తా ఉంటారు. దేవుడు అలాంటి అంగీకరిస్తాడా? ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వాలి, మొక్కలు కాదు. పైగా దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు? దేవుడు మీరు ఇచ్చిందాన్ని ఎందుకు అంగీకరించట్లేదు మీరు ప్రశ్నించుకున్నారు. కానీ ఇచ్చింది శ్రేష్టమైనది ఉందా అను ప్రశ్నించుకున్నావా? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అడుక్కుని కూడా వచ్చినండి గుమ్మం దగ్గరికి. చాలా మంచి బిర్యానీ బాక్స్ అండి ఎడిసో, ఇంతంత ముక్కలున్నాయి బిర్యానీ మీరు రెండుని. అక్కడికి వెళ్ళేటప్పుడు పాసెస్ వచ్చేస్తుంది, తీసుకుంటాడా? బిర్యానీ ఎక్కువ ఉంది, ఇంతంత ముక్కలు ఉన్నాయి, కానీ పాసవాసన వస్తుంది, అడుక్కుని కూడా తీసుకుంటాడా? మరి దేవుడు ఎందుకు తీసుకుంటాడు? ఉపయోగపడని దాన్ని ఒక మనిషి తీసుకోలేనప్పుడు దేవుడు ఎందుకు తీసుకుంటాడండి? నువ్వు కొనే చేపలో ముళ్ళు ఉండకూడదు, నువ్వు కొనే వంకాయలో పుచ్చు ఉండకూడదు, నువ్వు కొనేటువంటి బియ్యంలో రాళ్ళు ఉండకూడదు. కానీ దేవుడికి ఇచ్చేటువంటిది మాత్రం ఏదైనా ఇచ్చచ్చు. అంగీకరించడు దేవుడు. ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి, హృదయపూర్వకమైన రీతిలో ఇచ్చేవాడిగా ఉండాలి. నామకార్థంగా ఇచ్చేటువంటి ఏ అర్పణ కూడా నా దేవుడు అంగీకరించడు. ఏమన్నా అనుకుంటాడేమో అన్న ఉద్దేశంతో ఇచ్చేది కూడా నా దేవుడు అంగీకరించడా. మనకు అన్నీ శ్రేష్టమైనవి కావాలి, దేవుడికి మాత్రం అన్ని పనికిమాలి అన్నీ ఎత్తారు కొంతమంది, ఉపయోగం లేని అన్నీ ఎత్తారు కొంతమంది. ఎందుకు కూడా వాటి వల్ల మేలు లేదన్న అన్నట్లని కూడా దేవానికి ఇచ్చేతనం దాచేసుకున్నా. అడుక్కుని కూడా దేవుడు ఏమన్నానే, ముష్టోడన దేవుడు ఏమన్నానే, ముష్టోడి తీసుకోవడం మా పాసిపోయిన బిర్యానీ పెడతానే, ఉపయోగపడలేనటువంటి దాన్ని దేవుడికి ఇస్తాను. దేవుడు తీసుకోవడానికి ముష్టోడు కాదు. కొంతమంది అందరలా ఉండకపోవచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఇంక ఉపయోగం లేని అన్ని దేవుడికి ఇచ్చేస్తున్నట్టుగా ఫీలింగ్ వీళ్ళకి. అబ్బా అవునా, నా దేవుడు వెక్కిరింతల పాలు కాడనుంది. అర్థమైందా? ఇవన్నీ బైబిల్ చదువు తెలిస్తే అంత పిచ్చోడేం కాదు. ఇచ్చేస్తున్నావు అని చెప్పి పెద్ద లోకంలోనూ సమాజంలోనూ అందరి ముందు గొప్పలోనూ ఏదో పెద్ద అయిపోదామని అనుకోవచ్చు. కానీ నా దేవుడు మాత్రం వాటిని అంగీకరించడం. ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి, కొంచెంలైనా సరే నమ్మకంగా ఇవ్వాలి. హేబేలు ఎక్కి ఇచ్చాడని రాయబడి ఉందండి అక్కడ. ఇచ్చిందా? రాయబడిందా? కయ్యను కొంచెమే ఇచ్చాడు, తమ్ముడు కొంచెమే ఇచ్చాడు, కానీ ఇచ్చింది శ్రేష్టమైనది ఇచ్చాడు, పనికొచ్చేది ఇచ్చాడు, ఉపయోగపడేది ఇచ్చాడు, దేవుడికి మొట్టమొదటి భాగాన్ని ఇచ్చాడు.
కానీ లాస్ట్లో ఇంకా కొట్టేసి మిగిలిపోయిన ఆ పంటనేమో ఆ అన్నగారు తెచ్చిపెట్టేసి. అలాంటివి వద్దు. ఎంత ఇచ్చావన్నా దేవుడు చూడ్డో, ఏ హృదయంతో ఇచ్చావన్నది దేవుడు చూస్తాడో. చాలామంది ముఖస్థుతి కోసం, ముఖం వాటం కోసం నామకార్థంగా దేవుడికి ఇస్తూ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను, అలాంటి వాళ్ళు బంద్ చేయండి. అలాంటివన్నీ బెటర్ బ్రేక్ దట్. అసలు స్టాప్ చేసండి అన్నీ కూడా. అస్సలు అస్సలు అలాంటివి చేయకండి. ఎందుకంటే దానివల్ల మీకు ప్రతిఫలం ఉండదు. హృదయపూర్వకంగా ఇవ్వండి. ఇచ్చేది ఏదైనా సరే కొంచెమైనా సరే హృదయపూర్వకంగా ఇవ్వండి. నీ బిడ్డలకి ఎలాగైతే ఇచ్చే సమయంలో ఆనందంతో ఇస్తావో, నీ అన్నవారికి ఇచ్చే సమయంలో ఎంత ఆనందంతో అయితే ఇస్తావో, పుట్టినటువంటి నీ కుమారుడికి ఆ పుట్టినరోజు నాడు ఎంత ఆనందంతో అయితే గిఫ్ట్ ఇస్తావో అంత ఆనందభరితుడే ఇవ్వాలి దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా. ముఖస్థుతి కోసం నామకార్థంగా ఇచ్చేది ఎప్పుడు దేవుడు తీసుకోవడం. కయ్య నర్పణ విసర్జించినట్టుగా ఉంటుంది. అయితే అప్పుడు వాళ్ళు చూశారు, నేను కనబడదంతే. ఆత్మలు ఎదిగిన దానివైతే నువ్వు ఇచ్చే అర్పణ ఆయన అంగీకరిస్తున్నాడా లేదా అన్నది నువ్వు గ్రహించుకోగలుగుతావు. అస్సలు అలా చేయకుండా ఎప్పుడు కూడా. కయ్యన్ని నిరాకరించాడు, హేబీల్ అంగీకరించాడు. కానీ ఎందుకు అంగీకరించాడు, ఎందుకు నిరాకరించాడు ఒకటే, ఇద్దరూ సేమే. కానీ ఇచ్చిన దాంట్లో మాత్రం శ్రేష్టత తగ్గిపోయింది. ఒక దాంట్లో శ్రేష్టమైనది కోల్పోయింది. ఒక దాంట్లో మాత్రం శ్రేష్టమైనది ఇచ్చాడు. తొలి భాగాన్ని ఇచ్చాడు, మొట్టమొదటి భాగాన్ని ఇచ్చాడు. అనుకోడిపేటని ఇచ్చినట్టు ఉందా అక్కడ ఏమన్నానే? పిల్లలు కనేసినటువంటి లేదు, బాగా పిల్లలు వినేసి పిచ్చిదైపోయిన గేదెని ఆవుని ఇచ్చేనట్టుగా అక్కడ లేదు. శ్రేష్టమైందని ఇవ్వాలి. కొంతమంది ఉంటారు, దేవుడికి ఇచ్చి అన్నీ కూడా మాకు మించి ఎవరు ఇవ్వలేరు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇచ్చి అన్నీ మాత్రం ఉపయోగం లేనియే, ఎందుకు పని చేయనియే. అడుక్కుని కూడా తీసుకోవడం అలాంటివి కొన్ని అలాంటివి ఇస్తుంటారు కొంతమంది దేవుడికి. అడుక్కుని వాడికి ఎప్పుడన్నా చక్కగా బిర్యానీ వండి పాసిపోయిన తర్వాత ఎట్లా పెద్ద పెద్ద ముక్కలు వేసి తీసుకుంటాడేమో. ఆడే తీసుకోడండి, దేవుడిని తీసుకుంటాడండి. ఒక అడుక్కునేవాడు తీసుకోడు. చిరిగిపోయిన కాగితాన్ని ఇస్తావా? కానీ దేవుడు చిరిగిపోయిన కాగితాలు వేస్తారు. ముష్టి చిల్లర వేస్తుంటాడు, చిల్లర దేవుళ్ళగా. ఈయన చిల్లర దేవుడు ఆయన ఏమన్నానే. అడుక్కునేవాడు తీసుకోవట్లే కదమ్మా. 100 రూపాయలు చిల్లర లేదండి, నేను ఎత్తాను అన్నాడు అడుక్కునేవాడు. నేను ఎత్తాను 90 రూపాయలు ముందు 100 ఇయ్యి అన్నాడు. వాళ్ళ దగ్గరే అంత చక్కగా ఉన్నారు వాళ్ళు, అంత పౌరుషంగా ఉన్నారు. దేవుడికి ఏమన్నా పౌరుషం లేనాడా? రోషం కలిగిన దేవుడైనా, రోషం కలిగిన దేవుడైనా. జాగ్రత్త సుమి. ఇచ్చేది ఇచ్చేస్తున్నాము, నమ్మకంగా ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. నమ్మకంగా కాదు, హృదయపూర్వకంగా ఇచ్చేది ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటుంది. ఇవ్వాలి కనుక ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇవ్వకండి. ఇవ్వకపోతే బాగోదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవ్వకండి. ఇవ్వకపోతే పాపంగా మారిపోద్దనే ఉద్దేశంతో ఇవ్వకండి. మీ అంతట మీరుగా హృదయపూర్వకంగా ఇచ్చేది కొంతైనా సరే శ్రేష్టమైనది ఇవ్వడానికి నేర్చుకోండి. ఉపయోగం లేని పనికిరాని ఎందుకో కూడా దానివల్ల లాభం లేనని ఇస్తానట్టు దేవుడికి. మొక్కలు మిగిలిపోయిన మొక్కలు ఇస్తారా దేవుడికి? మొక్కల దేవుడు అంటే ఏమన్నా పేకాటే దేవుడా? ఏమన్నానే ముష్టోడా? ఏమన్నానే చిల్లరే ఏరుకునే దేవుడా? మిగిలిపోయిన మొక్కలన్నీ ఇక దేవుడా ఈసేసిగా అంటాడు. ముట్టోడు ఏం కాదు, ముట్టి మొహంలాగా. మిగిలిపోయి ఇస్తానంట దేవుడికి ఇచ్చేస్తా, తీసేసుకుంటాడంట దేవుడు. సమస్య లేదు. పొరపాటును కూడా అలాంటి అర్పణ నా దేవుడు అంగీకరించాడో. నేను ఎప్పుడు కూడా ఒకసారి చెప్తా ఉంటాను, చాలా ఇయర్స్ బ్యాక్. అది 1000 రూపాయలకి అయితే 1000 రూపాయలకి అయితే అంటే చాలా పెద్ద కానుక ఆ రోజుల్లో. ఒక ముక్కే కనబడుతుంది ఏంటి, ఇంకొక ముక్క కనబడతలేదేంటి, ఇంకా ముక్క కనబడతలేదంటే చెప్పి తాతయ్య గారు ఉన్నప్పుడు అనుకుంటా లూదీ గారు మనతో ఒకసారి లెక్కినప్పుడు లూదీ గారు అయితే చాలాసార్లు ఏడిచారు అనుకోండి ఆ కానుకలు చేసి. తర్వాత క్రమంలో ఇంకో ముక్క కనబడలేదట, ఇంకో ముక్క కనబడలేదట, ఇంకో ముక్క కనబడతలేదట అని చూస్తే ఇంకో ముక్క ప్లాస్టర్ నుంచి ఇంకో చోటన అక్కడ దాకుంది. అది అంటే ఇరుగిపోయిన 2 ముక్కల్ని ప్లాస్టర్ అంటే ఇచ్చేసింది. అది ఉపయోగపడదని. అది ఉపయోగపడదంటే బ్యాంకులోకి వెళ్ళి మ్యాచ్ చేస్తే 2 ముక్కలు అయిపోయింది కదా. ఒక ముక్కే ఇంకో ముక్క ఎక్కడో పక్కేస్తుంది. అది చిరిగిపోయిందని తెలుసు, 2 ముక్కలు అయిపోయిందని తెలుసు, అది ఎందుకు ఉపయోగపడదని తెలుసు, ఆ ముక్కలు వేసారు. అది ఫస్ట్ టైం కదా, మా 500 క్రితంలో ఒక ముక్క కూడా ఒకసారి వేసారు. బాధపడ్డాను నేను. అలాంటప్పుడు ఏడు ఎందుకంటే నాకు తెలియకడుతాను. దేవుడు ఏమన్నాడా? దేవుడైనా బలవంతంగా ఇమ్మన్నాడా? నీ కష్టార్జితాన్ని బలవంతంగా అనుభవించుకోవడానికి దేవుడైనా ఇష్టపడుతున్నాడా? స్వేచ్ఛార్పణ ఉంది మనకి. స్వేచ్ఛగా ఇమ్మన్నాడు ఆయన, హృదయపూర్వకంగా ఇమ్మన్నాడు ఆయన, హృదయంలో ప్రేరణ కోల్ది ఇమ్మన్నాడు ఆయన. బలవంతంగా ఎప్పుడు కూడా దోచుకునే దేవుడు కాదు ఆయన. అందరూ ఇచ్చే దాంట్లో శ్రేష్టత కోల్పోతున్నారు చాలాసార్లు. శ్రేష్టమైనది లేనిది కోటైనా సరైన దేవుడి కళ్ళకది కనబడదు. నీకు కనబడుతుందో చెప్పండి?
నువ్వు కొనే దాంట్లో పుచ్చు ఉండకూడదు, బియ్యంలో రాళ్ళు ఉండకూడదు, చేపల ముళ్ళు ఉండకూడదు. దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా నిష్కపటమైన నిష్కలంకమైనదే ఉండాలి కదా. అంతేగాని మచ్చలో డాగులు అడిపోయిన ఇస్తావా? ఆ? ఎవరిని పేరు పెడతలేదమ్మా. దైవజనుడి పేరు పెడితే పెట్టుండొచ్చు, కానీ బియ్యం పేర్లు ఆడలే నేను పెట్టను. కానీ ఇచ్చే మనసు సరిగ్గా ఉండాలంటాను. ఇచ్చేది కొంతైనా చక్కటి హృదయంతో ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఏబీలు ఇచ్చాడు దేవుడికి, క్రొవ్వుని వాటిని ఇచ్చాడు. ఒక మాట చెప్తున్నాను చూడండి, మన కష్టార్జితాన్ని దేవుడికి ఇవ్వాలంటే మనసు రాదు. అది చాలా కష్టం. నలిగిపోద్ది, గుడికే నలిగిపోద్ది, మనసు రాదు. నిజంగా చెప్తున్నాను, మనసులో చాలా కష్టం. మన కష్టార్జితాన్ని నమ్మకంగా దేవుడికి ఇవ్వాలి అంటే అది ఇవ్వడం అనేది అసాధ్యమైంది. అది మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే చాలా కష్టం. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవుడికి అంత మొత్తాన్ని దేవుడి చేతికి ఇవ్వడం అనేది, దేవుడి పెరట ఖర్చు పెట్టండి అని చెప్పి దేవుడి పెరట ఇచ్చే విషయంలో ఇస్తున్నప్పుడు మనసు అంగీకరించదు. చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చేతనం, ఎంత దశంలో ఇచ్చేతనం, ఎంత రూపాయలు దేవుడికి చాలా ఇబ్బంది పడతాం. నిజంగా చెప్తున్నాను. కానీ ఇచ్చేసి బాధపడేదానికంటే కూడా ఇవ్వకపోవడం చాలా మంచిది. ఇచ్చే ముందు బాధపడుతూ ఇచ్చేదానికంటే కూడా అసలు ఇవ్వకపోవడం చాలా మంచిది. మనసు అంగీకరించని నేను చెప్తున్నాను కదా, మనం కష్టపడిన డబ్బులు కనబడినటువంటి దేవుడికి ఇస్తూ ఉంటే మనసు ఎలాగ అంగీకరిస్తుందండి? బాధగా ఉంటుంది. ఏంటి ఇంత డబ్బులు అని బాధ ఉంటుంది. కష్టపడ్డాం కదా, అది ఉండకూడదు. అది ఎంత ఉన్నా సరే వేస్టే. పుట్టినరోజు నాడిన పిల్లోడు వచ్చి అమ్మ ఒక 100 రూపాయలు ఉంటే ఇవి ఫ్రెండ్కి కేక్ కొందాం అనుకుంటున్నాను, చాక్లెట్ కొందాం అనుకుంటున్నప్పుడు పుట్టినరోజు నాడు ఎంత ఆనందం ఇస్తాను పిల్లడికి. పట్టుకెళ్ళరా, 100 2 పట్టుకెళ్ళి 200 పట్టుకెళ్ళి అన్నట్టుగా ఇస్తావు కదా. ఆ ఆనందంతో ఇవ్వాలి దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా. సంతోషంతో ఇవ్వాలి దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా. ముఖవాటం కొరకు నామకార్థంగా ఇచ్చే అర్పణ కూడా దేవుడు అంగీకరించడం. హేబేలు హృదయపూర్వకంగా ఇచ్చాడు, కయ్యను నామకార్థంగా ఇచ్చాడు. వెయ్యాలి, ఇవ్వాలి, లేకపోతే బాగోదు, వద్దు. మనసును చెప్పుకో. డబ్బు మీద మనసును చెప్పుకుంటే ఇచ్చేది కూడా స్వేచ్ఛార్పణే ఉంటుంది. డబ్బు మీద మనసు ఉంటే ఆ డబ్బుని దేవుడి కొరకు ఎలాగ ఇవ్వగలుగుతామమ్మా? వస్తువు మీద మనసు ఉన్నప్పుడు ఆ వస్తువుని దేవుడికి సమర్పించుకోవడానికి మనసు అంగీకరించి ముందు ఆ మనసులో డబ్బు మీద ఉన్న ఇష్టాన్ని చంపుకో. డబ్బుకి ఆ వాల్యూ ఇవ్వడం మానే. నేను ఇవ్వను డబ్బుకి ఎప్పుడు కూడా వాల్యూ. ఒకప్పుడు ఇచ్చేవాడిని, చాలా ఎక్కువ ఇచ్చేవాడిని వాల్యూ దానికి, కానీ లెక్క చేయను. చాలామంది అంటారు, ఏంటి నేను ఇచ్చిన కానుకలు ఎక్కెట్టరా, నేను ఇచ్చిన కానుకలు ఎక్కెట్టరా, తీసేరా తీసేరా అని అంటూ ఉంటారు. పెద్ద పట్టించుకుందని పట్టించుకునేవాడిని ఒకప్పుడు నేను. ఏమో అలాగ అడుగుతున్నావు అంటే, అంటే ఇంత ఇచ్చానండి అంటే నాకు తెలాలని. మంచిదే, నీకు తెలాలి పాస్టర్ గారికి ఉంటే నీకు రకమైన సంతోషం. నాకంటే ముందుగా దేవుడు చూస్తున్నాడు దాన్ని. పాస్టర్ గారి కళ్ళల్లో పడినా పడకపోయినా ఆయన కళ్ళల్లో పడుతుంది. వేదవది ద్వారాల్లో ఆ 2 కాసులు పట్టుకెళ్తుంటా చేతులు ఆ కాసు ఎక్కడ కనబడదండి, ఎక్కడో కూర్చొని వేసే కనబడింది ఆ కాసు. నాకు కాదు, ఆయనకి కనబడాలి, ఆయనకి కనబడాలి. హృదయపూర్వకంగా చేయండి ఏం చేసినా. స్వేచ్ఛ ఉంది మనకి. శ్రేష్టమైనది ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా ముందు ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన ఇచ్చేది ఎప్పుడు శ్రేష్టంగానే ఉంటుంది. మనం శ్రేష్టమైనది ఇస్తేనే. అంతేగాని పనికిమాలి ఎత్తా ఆయన ఇచ్చి కూడా ఇంక ఎలాగలాగగా ఉంటాయి. ఏమి విత్తుతావో నువ్వు అదే కోస్తావు, అంతే కదా. దోసకాయ కింద చేసిన తర్వాత యాపిల్కాయ రావాలంటే ఎలాగవుతుంది? దోసకాయ వస్తుంది. యాపిల్ కింద చేస్తే యాపిల్కాయ వస్తుంది. కమలకాయ కింద చేస్తే కమలకాయ వస్తుంది. అంతేగాని దోసకాయ కింద చేసేసి యాపిల్ చెట్టు నిండా యాపిల్కాయలు కాసేస్తే బాగుంది, ఎక్కడొస్తాయి? నువ్వు ఏమి ఇస్తావు అదే పండుతుందమ్మా, అదే కోస్తా తల్లి. అంతేగాని హృదయపూర్వకంగా ఏ కాకుండా ఇళ్ళని పిల్లలు దీవించి పడిపోవాలి, కుటుంబాన్ని దీవించి పడిపోవాలి, భర్త గారు దీవించి పడిపోవాలి, అవి చేసేలా ఈ చేసేలా. ఏంటి ఏమి ఇచ్చిందిరా ఇవ్వడం చూస్తే ఏముండదు. శ్రేష్టమైనదై ఉండాలి. కయ్యను తప్పిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దీన్ని ప్రొలాంగ్ చేసుకుని చెప్పాలంటే చాలా సమయం, ప్రొలాంగ్ చేయలేనుకోవట్లేదు. ఇచ్చేది కొంతైనా హృదయపూర్వకంగా ఇవ్వండి, హృదయపూర్వకంగా ఇవ్వండి. హాస్పిటల్లో బిల్లు కట్టమన్నప్పుడు ఎలాగైతే మనసు నొచ్చుకొని ఇస్తామో, దేవుడికి ఇచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఇస్తున్నాం, మనసు నొచ్చుకుంటా అన్నట్టుగా. హాస్పిటల్లో 1 లక్ష రూపాయలు కట్టమన్నప్పుడు ఏమండి బాధపడతాను ఇస్తాం, సంతోషంగా ఇస్తామా? దేవుడికి ఇచ్చేది అలాగే ఇస్తున్నాం. సంతోషంగా ఎవరు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి? హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎక్కడో ఉంటారేమో నాకు తెలిసి, కానీ అట్టివారి అర్పణనే దేవుడు అంగీకరిస్తాడు. అట్టివారి అర్పణలే. నాకు ఎప్పుడో చిన్నప్పుడు నాకు గుర్తు, మరి ఇది ఆ అమ్మకు గుర్తుందో లేదో నాకు తెలదు.
అనుకోడి పెట్ట దేన్నో తెచ్చేసి ఇచ్చేసారండి తాతయ్య గారికి. అమ్మ నిజమేనది? అమ్మమ్మ తిట్టేసింది. ఏ పాస్టరా ఏం చూసుకోవా, చూసి ఎలాంటి తెచ్చారా, డొక్కైపోయి ముదిరిపోయి అనుకోడి పెట్టని తెచ్చి దాన్ని ఏం చేయమని ఇక్కడ, దాన్ని ఏం చేద్దామని తెచ్చారు ఇక్కడికి, ముదిరిపోయిన పప్పర పెనసకాయలు ఏది తెచ్చిచ్చేవారు, అవి ఏం చేసుకోవడానికి. తిట్టింది. నవ్వు అలా అనకూడదమ్మా, ఇచ్చిన దాన్ని నిరాకరించకూడదమ్మా అని చక్కగా మాట్లాడేవారు దైవజనులు. కానీ భార్య కదా, కుటుంబ పోషణ, కుటుంబం నడిపింపు అంతా స్త్రీకి దేవుడు అప్పచెప్పాడు కనుక ఇంత బాధపడి ఏడ్చేది. అంత బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి వచ్చేవి ఇందులోకి అని చెప్పి ఎందుకు ఏడ్చిందంటే బాధ లాంటిది. ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనదై ఉండాలి. కొంతైనా సరే శ్రేష్టంగానే ఇవ్వండి, హృదయపూర్వకంగా ఇవ్వండి. ఇచ్చి శోధించమన్నాడు తప్ప ఇచ్చి లోపల బెంగెటేసుకోకండి, నలిగిపోకండి. అలాంటప్పుడు ఇవ్వడం మానేయండి. బెంగెటేసుకుంటారు కొంతమంది, పాస్టర్ గారు పొట్టొచ్చద్ది, లేకపోతే ఇంకోటి ఏదైనా కొనేస్తాడు, ఇప్పుడు అది చేసేస్తాడు. నువ్వా నన్ను పోషించేది? దేవుడు నన్ను పోషిస్తానన్నాడు. అన్య జనాంగంతో పోషిస్తానన్నాడు దేవుడు నన్ను, అన్యులతో పోషిస్తానన్నాడు. తెలుసా, నీ సంఘంతో అనలేదు, అన్యులతో పోషిస్తానన్నాడు. నాకు అర్థం లేదు మాట, తర్వాత అర్థమైంది. అన్యులతో పోషిస్తాను. కాకిలతో పోషించినాడు, బయటలతో పోషించడు. పోషకుడు దేవుడండి. సంఘం మీద ఎప్పుడూ ఆధారపడాలనుకోవట్లేదు. ఆయన చూసుకున్నాడు, ఆయన చూసుకుంటాడు. నాకేంటి, నేను ఎందుకు బెంగ పెట్టుకోవాలి, నేను ఎందుకు ఆలోచించాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, అంతకంటే సేవకుడికి ఏ అవసరం లేదనే అంటాను. మిగతా అన్నీ వాళ్ళు తీసుకుంటాడు దేవుడు, బాధ్యత అది. కనిచ్చేది మాత్రం ఎప్పటికీ దేవుడికి స్వేచ్ఛ ఉంది. మనకి హృదయపూర్వకంగా ఇవ్వడం నేర్చుకోండి. కఠిన హృదయాలతో ఇవ్వద్దు, మొండిబారిపోయిన హృదయాలతో ఇవ్వకండి. నామకార్థమైనటువంటి మనసుతో ఇచ్చుట నీకు మంచిది కదా. ఎందుకంటే ఎన్ని ఇచ్చినా చెప్పండి వేస్ట్ అది. రెండోది, నాకు హేబేలు జీవితంలో నాకు ఇష్టమైనటువంటి హేబేలు లక్షణం ఏడు చెప్తాను చూడండి. నాకు చాలా ఇష్టం హేబేల్లో. ఆయన బతికింది కొంతకాలమే, అంటే చిన్నప్పుడు చచ్చిపోయాం కదా, చాలా పెద్దోడైనాడు. పెద్దోడైన తర్వాత చనిపోయాడు అనుకోండి. కానీ ఆయనలో ఉన్న క్వాలిఫికేషను నాకు చాలా ఇష్టం. ఏంటి ఆ క్వాలిఫికేషను? హేబేలులో మీకు నచ్చినటువంటి లక్షణం ఏంటి? హేబేలులో ఉన్నది ఏది మిమ్మల్ని ఆకర్షింపజేసింది? హేబేలులో ఉన్న ఏ మనసు మిమ్మల్ని అంత ఆకట్టుకుందంటే ఒకటి ఉంటుందండి, అద్భుతమైన మనసు. అది ఏంటో చెప్పమంటారా? ఆ సమయంలో ధర్మశాస్త్రం లేదు. ఉందా ధర్మశాస్త్రం? కొన్ని వందల సంవత్సరాలు, సుమారుగా 2000 చిల్లర సంవత్సరాల తర్వాత మోషే ద్వారాగా ధర్మశాస్త్రం అనేది వచ్చింది. ఆదాము నుంచి ఇంచుమించుగా నోవాహుకి 1650 సంవత్సరాలు సుమారు ఉంటుంది. ఇంకా నోవాహు దగ్గర నుంచి మోషేది చూసుకుంటే 430, యాకోబు ఇవన్నీ చూసుకుంటే 2000 చిల్లర ఎంత ఉంది. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు, దేవుడు ఆజ్ఞలు అనేవి ఇంకా కూడా మనుషులకు ఇవ్వనప్పుడు, దేవుడికి ఇంకా బలిని, అర్పణని, ఆరాధనని మాటలు తెలియనప్పుడు, ఒక సేవకుడు, ఒక పాస్టరు చెప్పేవాడు లేనప్పటికీ కూడా హేబేలు ఎలాగిచ్చాడు? ఎవరు చెప్పారు హేబేలుకి ఇమ్మని? శ్రేష్టమైన ఇవ్వని ఏ పాస్టర్ గారని చెప్పారా? చెప్పడానికి అక్కడ మోషే లేడు, అక్కడ ధర్మశాస్త్రమే లేదు కదా, ఆజ్ఞలు లేవు కదా, నియమాలు లేవు కదా, పద్ధతులు లేవు కదా. పోనీ ఉంటే ఇది ఉంది అందుకే ఇలా చేయాలి మోషే చెప్పాడు, లేకపోతే ఆదాముకి బైబిల్ ఉంది కాబట్టి ఆ బైబిల్ ఉన్న మాట తెలియజేసాడు అని చెప్పడానికి అక్కడ ఏమీ లేవు. ఆచరణ లేదు, ఆజ్ఞలు లేదు, విధానాలు లేవు, ధర్మశాస్త్రం లేదు. కానీ ఎంత గొప్ప లక్షణం అంటే హేబేలుకి, ఎవ్వరో చెప్పకపోయినా సరే దేవుడికి మాత్రం చక్కని రీతిలో ఆరాధించాడు. ఎవరో చెప్పక్కర్లేదు. భక్తి ఎవరో చెప్పితే నేర్చుకునేది కాదు. అది ఎవరో నేర్పితే వచ్చేది భక్తి కాదు, మనకు ఉండాలి. అది భక్తి చేశాడు హేబేలు, అక్కడ భక్తి చేశాడు కాబట్టి ఎవ్వరూ హేబేలు చెప్పే వ్యక్తులు లేకపోయినా దేవుడు ఉన్నవాడు, అన్నవాడైన గొప్పవాడనే ఉద్దేశంతో హృదయపూర్వకంగా ఆరాధించాడు హేబేలు. అక్కడ హృదయపూర్వకంగా, ఎవరో చెప్పక్కర్లేదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, అసలు సిసలైన భక్తి హేబేలు చేశాడు. హేబేలు తల్లిదండ్రులు కూడా చేయలేదు. హేబేలు నిజమైన ఆరాధికుడు అంటాను నేను. నిజమైన భక్తి చేసిన వ్యక్తి, తొలి భక్తుడు హేబేలే. ఎవరో చెప్పకుండా వచ్చింది ఆ భక్తి. భక్తి అనేది మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరో నేర్పితేనో, ఎవరో చెప్పుతేనో వచ్చేది భక్తి కాదు.
మనంతట మనంగా పొందుకునేది భక్తి. అది ఆత్మీయ పరిపక్వత అనేది బోధన బట్టి, సూచనలు బట్టి కాదు, మనల్ని బట్టి మనం నేర్చుకోలేదు. పరిపక్వతలోకి రావాలంటే మనలో ఉంటుంది. అది భక్తి చేయాలంటే మనలో ఉంటుంది. అంతేగాని ఎవరో చెప్తే చేసేది భక్తి ఎలా అవుద్దండి? హేబేలుకి ఎవరు చెప్పారండి? తండ్రి చెప్పినట్టు ఉందా బైబిల్లో? తల్లి చెప్పినట్టు ఉందా బైబిల్లో? అన్నగారు నేర్పినట్టు అయినా బైబిల్లో ఉందా? మరి ఎవరో నేర్పకుండా ఎందుకు హేబేలు అంత శ్రేష్టమైనది ఇవ్వాల్సి వచ్చింది? ఎవరో నేర్పకుండా ఎందుకు హేబేలు దేవుడికి అర్పించవలసి వచ్చింది? ఎందుకు అంత చక్కటి ఆరాధన హేబేలు చేశారంటే ఆయనంతటా ఆయనగానే ఆ భక్తిలో ఎదిగాడు. ఎవరో నేర్పుతుంది కాదు. అసలునే ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేసావా, ప్రార్థన చేసావా అని చెప్పి 100 సార్లు చెప్తే కానీ నువ్వు ప్రార్థన చేయవు. అది ఎందుకు వచ్చిన ప్రార్థన? అది బైబిల్ చదివావా నాయన? పొద్దున్న లేచారంటే బైబిల్ చెప్పి పాస్టర్ గారు చెప్తున్నారు కదా, ఏమనన్నే చెప్పాడు కదా, ఏమననే చెప్పాడు కదా, వెళ్ళేటప్పుడు బైబిల్ చదువుకుని అలావే, బైబిల్ చదువుకుని అలావే, బైబిల్ చదువు అలాగే అని చదివితే ఎందుకు వచ్చింది అది? ఎవరో బైబిల్ చదవమంటే, ఎవరో ప్రార్థన చేసుకోమంటే చదివేది చేసేది భక్తి కాదు. నీ అంతటిగా నీవు బైబిల్ చదవగలిగే ఆసక్తి కలిగి ఉండాలి. నీ అంతట నీవుగానే సమయం దొరికిన ప్రతి క్షణం కూడా ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అది అసలు సిసలైన భక్తి. అంతేగాని ఎవరో చెప్తే బైబిల్ చదవడం ఏంటండి? ఎవరో చెప్తే ప్రార్థన చేయడం ఏంటండి? ఎవరో చెప్తేనే కానీ మందిరానికి రాకపోవడం ఏంటండి? ఎవరు చెప్పాలి? చెప్తే వచ్చేది భక్తి కాదు, ఆరాధన కాదు. అది హేబేలుకి ఎవరు చెప్పలేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఎవరు చెప్పలేదమ్మా ఆయనకి. ఆయనలో ఉంది. నేర్చుకోవడం కాదు, ఆయన దేవుడికి సమీపంగా ఎప్పుడైతే అయ్యాడో, దేవుడికి ఎలాగుంటుంటో దేవుడికి ఇష్టమో, దేవుడికి ఏది ప్రీతికరమో ఆయన తెలుసుకున్నాడు. అంతేగాని పాస్టర్ గారు చెప్పలేదు కదండి అందుకే మందిర పరిచయకు రాలేదండి చెప్పాలా? పాస్టర్ గారు చెప్పి పొట్టెట్టి రా మందిర పరిచయ కంటే జింగని వస్తావా అని తెలదో. మందిర పరిచయం ఉంటుంది బాబోయ్ ఎప్పుడు పాస్టర్ గారు చెప్పడం మర్చిపోయారు, మొన్న ఏమైనా బిజీగా ఉండి చెప్పారేమో అని చెప్పి పక్కన అడిగి, అమ్మ ఎప్పుడమ్మా మందిర పరిచర్య, ఎప్పుడు పెట్టారమ్మా, ఎప్పుడు వెళ్దామమ్మా, నాకు ఫోన్ చేయండి అమ్మా నేను వస్తాను. ఇది ఆసక్తి అనేది. అంతేకాని పాస్టర్ గారి మీద తొప్పేస్తుంటారు కొంతమంది. చెప్పలేదు కదండి మాకు ఏమీని, చెప్పకుండా ఎలా వస్తామండి? పాస్టర్ గారు చెప్పాలా అంటే స్త్రీల సమాజం మానేశ్వరం అనుకున్నామండి అంటే చెప్పాలా? నీకు రావాలనుకుంటే అడగాలి. నలుగురిని అడిగి, ఏమండి స్త్రీల సమాజం అనేటువంటిది జరుగుతుందండి, ఎంతమంది కూడుకుంటున్నారండి, ఏ సమయంలో కూడుకుంటున్నారండి, మనం అందరం కలిసి మందిరానికి ఈ సమయంలో వెళ్దామండి, ఈ సమయంలో వెళ్దామండి అని అనకుండా, అంటే ఆమన్ బాబు గారు ఏం చెప్పలేదు కదండి అంటే మానేసరేమో అని అనుకుంటున్నామండి. అంటే ఎవడో చెప్పాలమ్మా నీకు? స్త్రీల సమాజానికి రా అని చెప్పి బొట్టెట్టి చెప్పాలా ఒకలో? మందిర పరిచయం ఉంది రా అని చెప్పి బొట్టెట్టి చెప్పాలా ఒకలో? తల్లిదండ్రులు చెప్పాలా? బ్రతిమాలకోవాలా? ఒరే ప్రార్థన చేయరా పొద్దున్న లేసినండి అని చెప్పి చెప్పాలా? బైబిల్ చదువు అని చెప్పి తల్లిదండ్రులు 100 సార్లు చెప్తేనే కానీ పిల్లలు చదవట్లేదు. అది భక్తి ఎలాగవుతుందయ్యా? ఎవరో చెప్పిదే నేర్చుకునేది భక్తి కాదమ్మా, మనలో ఉండాలది. మనంతటిగా మనం దేవుడికి సమీపస్తులుగా నడవాలనే ఆలోచన కలిగి ఉండాలి. చాలామంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పాలి, తల్లి చెప్పాలి, స్కూల్కి వెళ్ళే ముందు కాలేజీకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళు, ప్రార్థన చేసుకుని వెళ్ళని తల్లి చెప్తే కానీ మొక్కుబడి ప్రార్థన చేయదు. ఆ తల్లి రాత్రి మీద అడుగుతుంది, తండ్రి రాత్రి మీద అడుగుతాడు, ఒరే బాబు బైబిల్ చదివావు ఈరోజు అంతకేనే? లేదు. మరి చదవరా బాబు అని 100 సార్లు చెప్తే అలాగేలే మొక్కుబడి. ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చినాయి ఆ మొక్కుబడి భక్తులు? అమ్మ చెప్పిందని, నాన్న చెప్పిందని కాదు, నీ అంతటిగా నువ్వు భక్తి చేయడం అనేది నేర్చుకో. నీ అంతటిగా నువ్వు దేవుడికి సమీపంగా నడవాలని ఆలోచనలోకి రావడానికి ప్రయత్నించో. అంతేగాని ఎవరో చెప్పారని ఎప్పుడు చేయకండి అమ్మ. ఎవరో చెప్పారని చెప్పి కానుకలు ఇవ్వడం, ఎవరో చెప్పారని చెప్పి ఆదివారానికి 100 ముందు వచ్చేయడం, ఎవరో చెప్పారని చెప్పి స్త్రీల సమాజాలకు రావడం, ఎవరో చెప్పారని చెప్పి ప్రార్థన చేయడం, ఎవరో చెప్పారని బైబిల్ చదవడం కానీ నీకు ఉండాలి. నీకు ఉండాలి, నీలో ఉండాలి అది. అంతేగాని అంటే పాస్టర్ గారు చెప్పలేదు, ఇంట్లో వాళ్ళు చెప్పలేదని అంటావా? హేబేలుకి ఎవరు చెప్పారు? హేబేలుకి ఎవరు చెప్పారు? పాస్టర్ల మీద అందరూ ఇటేసేది అంతా కూడా, ఆ నిందంతా పాస్టర్లే. పాస్టర్ గారు చెప్పలేదు మాకు ఎలా తెలుస్తుంది? చెప్పాలా? పరిచయంలో ఏ అవసరాలు ఉన్నాయో నీకు తెలియదా?
పరిచయలో ఎలాంటి వాటి కొరకు ఎదురు చూస్తుందో దేవుడి పరిచయం నీకు తెలియదా? చెప్పాలా నీకు అన్నీ? ఇది ఈ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, ఈ అవసరం ఉందని అందరూ బొట్టెడు చెప్పాలా? నీకు ఉండాలి కదా, అది నీకు ఉండాలి కదా. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, హేబేలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడు, కయ్యీని యొక్క అర్పణ దేవుడు నిరాకరించాడు. మొట్టమొదటిగా హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, కయ్యీని ఇవ్వలేకపోయాడు. రెండవదిగా హేబేలు నిజమైన భక్తి చేశాడు, కయ్యీను నామకార్థమైన భక్తి చేసుకెళ్ళిపోయాడు. చేయకండి, నామకార్థమైన భక్తి చేయకండి. హేమన్ బాబు తిడతారని మందిరానికి రాకండి. హేమన్ బాబు తిడతారని చెప్పి మోకాళ్ళు వేయకండి. హేమన్ బాబు తిడతారని చెప్పి చేతులు ఎత్తకండి. మీకు అనిపిస్తే చేయండి, నేను చెప్తే చేయకండి. సంగంపేట సంఘం ఉంటుంది, ముసలోళ్ళు పెద్దోళ్ళు అద్దరు అయిపోయారు. ఒకేసారి చెప్పాను నేను వాక్యం, ఎప్పటికే మోకాల మీదే పరలోక ప్రార్థన ముగింపు అంతా కూడా అవుతుంది వాళ్ళకి. ఎప్పటికే చేతులు ఎత్తే లాస్ట్ వరకు ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు. ఒకసారి చెప్పాను, ఇక్కడ ఎంత చెప్పినా ఈ పోజు మాత్రం మాంతలేదు. ఏమంటే ఈ పోజు మాంతలేదు, ఈ పోజు మాంతలేదు, పెద్ద మనిషి పోజుతో ప్రార్థన చేయడం మాంతలేదు. మోగలేండి చెప్పనా, నిజాలు చెప్పనా? నేను భక్తి నేర్పతే వచ్చేదా? నేర్పాలమ్మ భక్తి అన్నాను. చెప్పడం వరకు నా బాధ్యత అమ్మా. దాన్ని అనువయించుకోవడం అనేది, ఆపాదించుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. అది మీ చేతిలో ఉంటుంది. అది దయచేసి మీరు గమనించుకోవాలి ఈ విషయాన్ని. హేబేలుకి భక్తి ఎవరో నేర్పలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవించాడు హేబేలు. ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రానికి అనుకూలమైన రీతిలో జీవించాడు హేబేలు. దాన్ని అనుసరించాడు వాక్యం లేనప్పుడు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అండి. టైం నేను క్రాస్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు పూర్తిగా. చాలా విషయాలు ఉన్నాయి హేబేల్ నుంచి నేర్చుకోవడం, బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఇంకా 2 చెప్పారు, వచ్చేవారం ఒకటే ఉంటుంది, లోతుగా ఉంటుంది. టైం 1 అవరే. లేఖనాలు సెలవిస్తున్నాయి, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. బలవంతాల మీద ప్రార్థనలో, బలవంతాల మీద తెల్లవారుజామున లెగడాలో, బలవంతాల మీద హేమనన్నే తిడతాడేమో అని చెప్పి మందిరాలకు రాడాలో, బలవంతం మీద మెసేజ్ ఇలాంటి చేయకండి. మనకు ఉండాలి అది. చిన్నప్పుడు తాతయ్య గారు పొద్దున్న లేచిన వెంటనే తాతయ్య గారు ఉన్నారా లేదా అని ఎదుక్కోవడమే సరిపోయింది నా బతుకు. ఎందుకంటే ఆయన లేకపోతే ఎంత ఆనందం. ఆయన ఉంటే మాత్రం జ్వరమే నాకు. ఎందుకంటే పొద్దున్న లేచిన వెంటనే పొద్దున్నే వచ్చేస్తాడు, బుర్రకి ఎక్కేస్తుంటాడు. బైబిల్ చదివా హేమానో పళ్ళు తొంగుకునేవాడి, టిఫిన్ చేయనివ్వండి, చేసావా ఇవన్నీ బుర్ర పిచ్చెక్కిపోతున్నాం. మా అమ్మ పోదాం ఎక్కడి నుంచి రా అని చెప్పి అమ్మని బయట తీసుకొని అంత నల్ల గుడిసివుడే. అలా అనిపించింది నాకు. లేకడంతోనే బైబిల్. ఊరుకోవయ్యా బాబు, ఆ పిల్లడు ఇప్పుడు లేచారు కదా, బైబిల్ అంటావేటి అని రామమ్మ. ఊరుకున్నావే ఆయన. ఒకవేళ ఇంట్లో ఉన్నాడంటే మాత్రం నాకు అయిపోయేది. పొద్దున్న లేచినండి బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా. ఇదే అలవాటు అయిపోయింది నాకు. వీడికి అదే నేర్పుతుంటాను చిన్నప్పటి నుంచి. వీడికి నా దగ్గర ఉండడం ఇష్టం ఉండలేదు. వీడికి ఇది ఎక్కడ కూడా రా బాబు అన్నట్టుగా ఉంది వీడికి. నాకు అలాగే అనిపించింది, తప్పేం లేదులే. డాడీ అంటుంటే అన్నాడు. డాడీ పేరు అసలు ఇష్టం లేదు వీడికి. ఒకటే అంటుంది బైబిల్ చదివా అంటే డాడీ అంటే అంతే. నాకు అర్థమైపోతుంది. అలవాటు చేశాడు తాతయ్య గారు, అలవాటు చేశాడు. లేచిన చదివిన తాతయ్య గారు అండి, బైబిల్ చదివేసాను, ప్రార్థన అది చేస్తాను. అరే బాబు, కూర లేకుండా అన్నం తింటావా, పచ్చలు లేకుండా టిఫిన్ తింటావా అని వారికి దానికి ఏం సమాధానం చెప్తాం? చేస్తాను నేను నాకండి అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం ఏదో ఒకటి. ఇంకా అలా కవర్ చేసేవాళ్ళు, ముక్కుబడి కోసం చేసేవాడిని. కాలం గతించిపోయింది. తండ్రి గారు మరణించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. తర్వాత రోజుల్లో నాకు నేర్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రార్థన చేయి అని చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువే. మా అమ్మగారు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవట్లే కదరా, కొంచెం చేసుకో, బైబిల్ చదువుకోవచ్చు కదా అని ఎప్పుడైనా రేరుగా 100 రోజుల్లో ఒక రోజు ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చేమో గుర్తు. నాకు ఇంకెవరో చెప్పేవారు కాదు. ప్రార్థన చేసుకోమని అనేవాళ్ళు కూడా లేరు. నాకు బైబిల్ చదువని చెప్పి 10 సార్లు చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ ఈ రోజున దేన్నైనా మానేసుకుంటాను, కానీ వాక్యాన్ని, ప్రార్థన మాత్రం ఎప్పటికీ మానుకున్నాను. అది నాకు నేర్పితే కాదు, నాకు వచ్చింది అది. ఇప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో నేర్పక్కర్లేదు. రీసెంట్గా చెన్నై ప్రయాణం వెళ్ళామా, రాజమండ్రి క్రాస్ అయిన తర్వాత గంట సేపు మోకాల మీద ట్రైన్లో ప్రార్థన చేశాను. గంట సేపు ట్రైన్లో వెళ్తున్నప్పుడు చాలా కష్టం. ఏదో చేసామంటే చేసాంలే అని చెప్పి ఒక 5 నిమిషాలు చేసి వదిలేచ్చు. గంట సేపు చేశాను.
గంట సేపు ఇంచుమించుగా ఆ తాడేపల్లి గూడి వరకు కూడా ఆ ప్రార్థనలో ఉండిపోయాను నేను. ఎందుకు ఏముంది అక్కడ? సంఘం ఏమన్నా ఉందారా చూస్తుందని భక్తి అని? నా ఇంట్లో ఎవరైనా ఉన్నారా నన్ను చూసి సూపర్ రా అని అనడానికి? ఎవరో చూస్తే చేసేది భక్తి కాదు. కార్లో వెళ్ళిన లాడ్జ్కి వెళ్ళిన ప్రయాణంలో అలసిపోయి ఉన్నాం. ప్రయాణంలో అలసిపోయి కొంచెం పడుకొని అన్నది లేదు. ప్రార్థన తర్వాత ఏదైనా, బైబిల్ తర్వాత ఏదైనా. కానీ మనం ఏమంటాం? రండి ఈరోజు మందిరానికి అంటే ప్రయాణం చేసి వచ్చాం కదండి, అలసిపోయామండి, నడుము నొప్పి వచ్చేసిందండి, ఇంక రాత్రి ప్రార్థన చేయకుండా పడుకుపోయానండి. నడుము నొప్పి వచ్చిందా ప్రార్థన మానేస్తున్నావా? ప్రయాణం చేసి అలసిపోయానని చెప్పి ప్రార్థన మానేస్తున్నావా? ఎవరో చెప్పారు అడిగారని చెయ్యకండి అమ్మా. మనకు ఉండాలమ్మా, అది మనకు ఉండాలి. మనకు ఉండాలి. వచ్చేటప్పుడు అయితే కేరళ నుంచి అసలు ఖాళీ లేదు. ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. ఫుల్ మాకు ట్రైనే మారిపోయింది. మా ఎక్కువ వరకు తెలదని చెప్పాను మీ అందరికీ. ట్రైనే మారిపోయింది. ఇంకా 2-3 ట్రైన్లు అందరూ ఈ ట్రైన్ ఎక్కేశారు. ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కేశారు. ఏసీ కంపార్ట్మెంట్లో తక్కువ మంది ఉంటేనే భరించలేం. అక్కడ ఎక్కువైతే ఇంకా చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, డిస్కస్టింగ్ ఉంటుంది అంతా కూడా. అంత ఉక్కులాట్లో కూడా తిట్టుకుంటారా బాబు అని చెప్పి మోకాలేసే ప్రార్థన చేసి, ఎవరు చెప్పారు నాకు? ఎవరు చూస్తారు? నాకు తెలియకొడుతున్నానమ్మా. ఎవరో చూస్తారని ఎవరి దగ్గర మెప్పు పొందుకోవాలని భక్తులు చేయకండి. ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నాడండి మీ ఓడు? ప్రార్థన చేసుకుంటున్నాడు నుత్తునే, నాడు సెల్లకి ఏం ఆడుతూ ఉంటాడు, తల్లిని అబద్ధాలే. ఏమండి మీ ఓడు ఫోన్ ఎత్తట్లేదు, అదే బైబిల్ చదివేస్తున్నాడు నుత్తునే, సినిమా చూస్తుంటాడు. చెప్పాలా నువ్వు? మనకు ఉండాలన్నది. రీసెంట్గా మీటింగ్కి వెళ్ళి వచ్చాను. రాత్రి చాలా లేట్ అయిపోయింది. 2:30కి తలస్నానం చేసి 2:30కే ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అప్పుడు ఎవరు చూస్తున్నారు నన్ను? ఒక్కడినే అన్నాను. ఎవరు చూస్తారని చేశాను? ఏమొస్తుంది నాకు? ఎవరి దగ్గర మెప్పు వస్తుందా? 2:30కే చన్నీళ్ళతో స్నానం చేసి ప్రార్థన చేసుకుని కొంచెం ఏదో ఉంటే తినేసి పడుకున్నాను. ఎందుకు చెయ్యాలి? ఎవరు చూస్తున్నారని చెయ్యాలి? ఎవరు అడుగుతారని చెయ్యాలి? నేను మనకు ఉండాలి అది. ఏడాతగని ప్రార్థన అనడానికి దేవుడు ఎక్కడున్నా, ఏ సమయంలోనే, ఏ క్షణంలోనైనా దేవుని సహవాసమే ఎడతగిన ప్రార్థన అంటే. అంతేగాని ప్రార్థన చేయడానికి ఎవరో చెప్పాలి, బైబిల్ చదవని చెప్పి ఎవరో చెప్పాలి, మందిరానికి రండి అని చెప్పి 100 సార్లు అరుస్తేనే కానీ మందిరానికి రావు. అలాగే ఎప్పుడు చేయొద్దు. హేబేలుకి ఎవరో కూడా చెప్పలేదో. ఆయన అంతటిగా ఆయనే భక్తిలో ఎదిగాడైనా. మంచి వాళ్ళు ఎంతో కాలం ఉండరు అంటారు కదా, కరెక్ట్ నిదర్శనం హేబేలు. మంచివాడే దేగ కోల్పోయాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఉంచడు పాపలోకంలో. అలాంటి వాళ్ళ ద్వారా ఉంటే నువ్వు చెడ్డోడు అయిపోతారని తీసేసుకున్నాడు చాలామంది. నిజమే, కానీ అర్థం అవుదా చాలామందికి ఆ మాట? లేఖనాలు సెలవేసిన హేబేలు యొక్క అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఒకవేళ నీవు కూడా హేబేలు వలె భక్తి చేస్తే సంతోషమే. హేబేలు లాంటి అర్పణిచ్చే వ్యక్తి అయితే సంతోషమే. కానీ కయ్యీన్లాగా నామకార్థమైన భక్తి, నామకార్థమైనటువంటి అర్పణిచ్చే వ్యక్తి అయితే నీది ఎప్పటికీ అన్నటికీ కూడా నా దేవుడు అంగీకరించడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు.